కర్ణాటక ధర్మస్థల కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కల్లేరి కందాలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కల్లేరి కందా గ్రామ పంచాయతీ చుట్టూ తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తున్నారు. వాస్తవ నిర్ధారణ కోసం మఫ్టీలో పబ్లిక్ లాగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ధర్మస్థల గ్రామ పంచాయతీలో ఇప్పటికే సమాచారాన్ని సేకరించారు. 2010లో తప్పిపోయిన వ్యక్తుల డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు. రవివర్మ, చెప్పండి, ధర్మస్థల కేసులో మరి విచారణ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఎటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి? ఇంకేమైనా కొత్త అప్డేట్స్ ఉన్నాయా? ఎస్ దుర్గా, 2014 ముందు అంటే 2014 ముందు ధర్మస్థలలో జరిగినటువంటి తప్పిపోయినటువంటి కేసులను ఆధారంగా చేసుకుని ఇవాళ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా కల్లేరి కంద పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మిస్ అయినటువంటి వారి ఆచూకీ లభ్యత కోసం ఎంక్వైరీ చేస్తూ వస్తున్నారు. అప్పుడు ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా సిట్ అధికారులు వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాటినన్నింటిని కూడా ఎంక్వైరీ చేస్తూ వస్తున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతోనే ఇష్యూ బయటపడిందని చెప్పేసి స్పష్టమవుతోంది. అయితే నిజంగా అలా అంతమందిని చంపారా, ఖననం చేశారా అనేది కూడా ఒక పక్క అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే 10 సంవత్సరాలకు ముందు జరిగినటువంటి ఘటన కాబట్టి వాటిని నిర్ధారించాల్సిన అవసరం ప్రభుత్వం మీద అటు పోలీసుల మీద ఉంది కాబట్టి ఇవాళ తవ్వకాలు 17 ప్రాంతాల్లో తవ్వకాలు అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే 10 ప్రాంతాల్లో తవ్వకాలు అయితే పూర్తి చేశారు. 11వ ప్రాంతంలో తవ్వకాలు చేస్తుండగా వర్షం వల్ల అర్ధాంతరంగా ఆగిపోయింది. 12-13 ప్రాంతాల్లో అయితే తవ్వకాలు అయితే ఇంకా జరగలేదు. ఇప్పుడు మనం మా నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఉంటున్నాము. ఈ ప్రాంతంలోనే 13వ ఘాటు కూడా ఉంది. ఇక్కడే తవ్వాల్సిన పరిస్థితి కూడా అయితే ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, ఇవాళ ఇక్కడ ఏం జరిగిందని భావిస్తున్నారు? ఏంటి ఈ ఇష్యూ నిజంగా జరిగిందా ఏంటి, ఎలా భావిస్తున్నారు? మనం కొప్పల్ నుంచి వచ్చాను. ఇక్కడ ధర్మస్థలంలో మా సైడ్ ఏం చెప్తారు, ధర్మస్థలకు రాలేదు కదప్ప, ఎవరు అక్కడ ఏమో జరుగుతుంది, అక్కడ ఏమో ఎంతో మంది ఇది అయిందంతే చెప్తున్నారు. ఇక్కడ ఏం లేదప్ప. ఇక్కడ సుమారు కర్ణాటక కాదు, అంతే దేశాద్యంత మంజునాథ్ ధర్మస్థల టెంపుల్ ఇన్ వన్ గ్రేట్. కార్మికుడు ఫిర్యాదు చేశాడు కదా, 1 పర్సన్ ఫిర్యాదు చేశారు, దాదాపు 100 మెంబర్స్ని కిల్ చేశారు. అది నిజమేనా? అది పేక్, ఎలా టోటల్ పేక్. ఇక్కడ వచ్చాను, మనం ధర్మస్థలకు వచ్చాను, నేత్రావతిలో స్నానం చేసి ధర్మస్థలకు పోయి ఇది అంత దర్శనం. ఎందుకు అలాంటి కంప్లైంట్ ఇచ్చారు? అంటే నీకు ధర్మస్థలి పాలక మండలి ఏమైనా ఇష్యూ ఏమైనా జరుగుతా ఉందా ఏంటి, ఎలా భావించాలి? ఇక్కడ ధర్మస్థలంలో ఇష్యూ అయింది కదా, ఈ ఇష్యూ ఎలా పేక్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం లేదు, ఇక్కడ ఏం లేదు, ఎలా సరే అవుతుంది కదా టోటల్. ఇప్పుడు ఏం ఇష్యూ లేదు, అన్నీ ఎలా టోటల్ పేక్. ఇది ఈ విషయంలో అంటే పాలక మండలి అంటే మీ ధర్మస్థలి ట్రస్ట్ ఉంది, ట్రస్ట్లో సభ్యుల మధ్య ఏమైనా వివాదాలు ఉన్నాయా? అంటే దీనివల్ల ఏమైనా బయటపడిందా? ఏం లేదు. ఇక్కడ ఎలా ఫ్రీ ఉన్నది కదా, ఇక్కడ దర్శనం అవుతుంది, ఇక్కడ నది ఎలా స్నానం చేస్తున్నారు. అంటే ఆ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ధర్మస్థలంలో ఏమో ధర్మస్థలం అంతే జరుగుతుంది, అక్కడ పోయేదంటే దర్శనం లేదు, స్నానకు నేత్రవతికి చూడలేదు అంటే చెప్తున్నారు. ఏం కాదు, ఇక్కడ ఎలా అవుతుంది, ఎలా పేక్. శుద్ధి ఏం మాట్లాడలేదు, ఎలా పేక్. అంటే స్థానికంగా వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఇలాంటి వివాదాల పట్ల బయట నుంచి వచ్చే భక్తులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాంటిది ఏం లేదు అని చెప్పేసి వీళ్ళ భావన అయితే స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే సిట్ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. సిట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ కల్లేరి కంద పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మిస్ అయినటువంటి వారిని వివరాలన్నీ సేకరించడం, అలాగే మఫ్టీ వాళ్ళ యొక్క భక్తుల అభిప్రాయాలు తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం అంటే ధర్మక్షేత్రం అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. అలాగే జాతీయ నాయకులు నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి జాతీయ నాయకులు కూడా దర్శించినటువంటి ధర్మస్థలి ఇది. ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి ఇష్యూ చేయడం పట్ల భక్తులందరూ కూడా తమ ఒక రకమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సైతం ఇన్వాల్వ్ అయ్యి డీజీపీకి ఆదేశాలు జారీ చేసి అంటే ఇష్యూని డైవర్ట్ కానివ్వకుండా పబ్లిక్ ఇది కాకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే ఈ వైరల్ కాకుండా కంట్రోల్ చేయండి అని చెప్పేసి డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.
దాని మేరకే ఇవాళ ప్రభుత్వం కూడా ఇలాంటి పోలీస్ యంత్రాంగం కూడా ఇలాంటి విచారణలు వీటిని ఎక్కడిని కూడా బయట పెట్టకుండా గోప్యతను పాటిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ 11 కందకాల్లో అంటే 11 ప్రాంతాల్లో కూడా 13 ప్రాంతాల్లో కూడా 10 ప్రాంతాలు పూర్తయినాయి తవ్వకాల్లో. వాటిలో దాదాపు 26, 8, 9 ప్రాంతాల్లో కొన్ని అవశేషాలు లభించినట్లు కూడా నిర్ధారించారు. వాటిని పరీక్షకు పంపించారు. వాటిని ల్యాబ్కు పంపించి పరీక్ష అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఇష్యూ పట్ల భక్తులు ఎలాంటి కలత చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒకవైపు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, అలాగే కొంతమంది పాలక సభ్యులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే గత కాసేపటి క్రితం ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పేసి ట్రస్టీ ధర్మకర్త మండలి సభ్యులైతే పేర్కొన్నారు. అయితే ఇది పబ్లిక్కి దీన్ని ట్రస్టీ సభ్యులు మీడియాతో మాట్లాడితే మరింత ఇదవుతుంది కాబట్టి మాట్లాడదన్న ప్రభుత్వ ఆదేశానుసారం ఆ ప్రెస్ మీట్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. గోప్యత పాటిస్తూ ఈ ఇష్యూకి త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాలకు అనుసారం ఈ ఇష్యూ అయితే ఈ సిట్ అయితే విచారణ అయితే కొనసాగిస్తూ వస్తుంది. వీళ్ళైతే త్వరలో పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.